మనం గ్రేట్ ఓషన్ రోడ్లో ఉన్నాము. గ్రేట్ ఓషన్ లోర్ని ఏరియా. చూడండి జనాలు ఎలా ఉన్నారో, తండోపతండాలుగా ఉన్నారు. బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో, ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. న్యూ ఇయర్ మీ అందరికీ మంచి జరగాలి, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం గ్రేట్ ఓషన్ రోడ్లో ఉన్నాము. ఈ క్రిస్మస్ న్యూ ఇయర్ సీజన్ వలన జనాలు ఎలా ఉన్నారో చూడండి. చాలా అందమైన వన్ ఆఫ్ ది బెస్ట్ బీచెస్ అండి ఆస్ట్రేలియాలో. జనాలు కుప్పలు కుప్పలు ఉన్నారు. మీకు మ్యాక్సిమం అన్నీ కవర్ చేస్తాను ఈ వీడియోలో. సర్ఫింగ్ చేస్తున్నారు, స్విమ్మింగ్ చేస్తున్నారు, బాతింగ్ చేస్తున్నారు, సన్ బాత్. ఎంత అందంగా ఉన్నాయండి వాటర్, చూడండి ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో. ఆల్మోస్ట్ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిద్దాం మనం, నీళ్ళకి దగ్గరగా. చిన్న చిన్న పిల్లలు చూడండి నీళ్ళల్లో ఎంత చక్కగా ఆడుతున్నారు. చూడండి ఏదో వెరైటీగా ఉంది. చూడడానికి గవ్వల్లాగా ఉన్నాయి, కానీ గవ్వలు కాదు. మనం సముద్రం ఒడ్డున ఏరుతాం కదా, అలా ఉన్నాయి, కానీ అవి కాదు. ఎంత అందంగా ఉందండి, చాలా అంటే చాలా బాగున్నాయి. హాయ్, వాట్ యు ఆర్ సర్చింగ్? ఫిష్? వెరీ గుడ్. పిల్లలు చిన్న చిన్న బకెట్స్ తోటి క్రాబ్స్ ఫిషింగ్ చేస్తున్నారు, క్రాబ్స్ పట్టుకుంటున్నారు. చిన్నపిల్లలు వాళ్ళ మదర్ దగ్గరుండి పిల్లల చేత యాక్టివిటీ రన్ చేపిస్తున్నారు. చిన్న చిన్న పిల్లలు. జనాలు చూడండి ఎంత సందడిగా ఉంది. ఇక్కడ ఈ చిన్న చిన్న మినీ టెంట్లు ఎన్ని వందల వేలు ఉన్నాయి. ఇలా మేము వచ్చే దారిలో కొన్ని వేలకు వేలు చూసాము. మనకి టూరిస్ట్ గైడ్ ఏంటంటే ఎక్కడైతే బాగుంటుంది దిగడానికి, నడవడానికి, యాక్చువల్గా అన్ని చోట్ల బాగుంది, కాకపోతే ఎక్కువ మంది టూరిస్టులు చూడడానికి వచ్చే ప్లేస్ ఏదైతే ఉందో అక్కడే మనకి స్టాప్ చేస్తున్నాడు వ్యూ చూడడానికి. జనాలు చూడండి టెంట్లలో ఎంత చక్కగా రెస్ట్ తీసుకుంటున్నారు. సన్ బాత్, సమ్మర్ సీజన్ ఇది, కొద్దిగా ఎండ ఎక్కువ ఉంటుంది. సన్ బాత్ చేసేవాళ్ళు ప్రికాషన్స్ తీసుకుంటారు ఇక్కడ. ఇట్లా టెంట్లలో సామాన్లు, ఫుడ్ ఐటమ్స్, డ్రెస్, క్లాత్స్ చేంజింగ్. చిన్నపిల్లలు చూడండి యాక్టివిటీ ఎట్లా చేస్తున్నారు. ఆహా, చిన్న బకెట్స్లలో ఇది నింపుకుంటూ. అదే జాకెట్, సేఫ్టీ జాకెట్ చిన్న బాబు, అది చూడండి. ఇక చిన్న బాబు ఇక్కడ నుంచి ఇది ఈ షావెల్, వీటిని షావెల్ అంటారు. ఇది ఈ షావెల్, ఈ బాబు చూడండి చిన్న కెనాల్ తయారు చేసి కెనాల్ మధ్యలో బైక్ నడవడం ప్రయత్నిస్తున్నాడు. చిన్న చిన్న బకెట్స్, బాల్స్ తెచ్చుకొని చిన్నపిల్లలు చూడండి ఎంత పెద్ద మడ్ తయారు చేశారు. ఇద్దరు చిన్నపిల్లలు ఇద్దరు కలిసి ఎలా ఆడుతున్నారు చూడండి. సే హాయ్.
సే హాయ్. వీళ్ళ ఫాదర్ వీళ్ళ బాబు కోసం షావెల్తో టెండ చేస్తున్నాడు. హాయ్, సే హాయ్. చిన్న చిన్న పిల్లలు. తల్లిదండ్రులు పిల్లల కోసం ఇవన్నీ చేస్తున్నారు. అసలు ఎంత ఎంజాయ్ ఉంది చూడండి. చిన్నపిల్లలు సేమ్ డ్రెస్ వేసుకొని వచ్చారు. ఈ ఒక కాలేజ్ సంబంధించిన స్టూడెంట్స్, చిన్న చిన్న స్టూడెంట్స్ ఏదో చెప్తున్నాడు పిల్లలకి. చూడండి పిల్లలు ఎంతమంది గ్యాదర్ అయ్యారు. వీళ్ళందరూ ఒక స్కూల్లో ఒక బర్త్డే ఈ పిల్లలో ఒక పాపది బర్త్డే ఉందట, సెలబ్రేట్ చేస్తున్నారు. మొత్తం చిన్న పిల్లలందరూ గ్యాదర్ అయ్యారు. వీళ్ళందరూ గ్రేట్ ఓషన్ రోడ్ వేసుకొని వచ్చారు, టీ షర్ట్లు వేసుకొని వచ్చారు. చూడండి heads up, boys. Good luck. Who's ready? Head down. ఇక చిన్నపిల్లలతో ఆడిపిస్తున్నాడు, మేబీ పీఈటీ. చిన్నపిల్లల చేత రన్నింగ్ రేస్ పెడుతున్నాడు. సన్ బాత్. మీరు కనుక ఆస్ట్రేలియా వస్తాయండి తప్పకుండా ఈ ప్లేస్ విజిట్ చేయండి. చాలా అంటే చాలా అందంగా ఉంది బీచ్. ఇంకా ఫన్ అండ్ థ్రిల్ 100%. నీళ్ళల్లో కూడా రేస్ పెడుతున్నారు. నీళ్ళల్లో కూడా ఎవరు ఫస్ట్ పరిగెత్తుతారు ఏంటి అని. పేరెంట్స్ పిల్లల్ని దగ్గరుండి జాగ్రత్తగా నీళ్ళు అలవాటు చేయడము, స్విమ్ చేయడం నేర్పించడము. మ్యాక్సిమం ఏంటంటే ఆస్ట్రేలియా మొత్తం కూడా సరౌండెడ్ బై ఓషన్స్. మీరు ఆస్ట్రేలియాలో ఉన్న బీచ్లు, అన్ని బీచ్లు కవర్ చేయడానికి ఒక 1 year సరిపోదటండి. ఇక్కడున్న బీచ్లు కవర్ చేయడానికి 1 year సరిపోదు. రోజుకో బీచ్ చూసినా ఇంకా తరగలని బీచ్లు ఉన్నాయి ఇక్కడ. చూడండి ఎంత ఫ్రీడమ్ ఇస్తున్నారు పిల్లలకి ఆడుకోవడానికి. మన ఇండియాలో చాలామంది పేరెంట్స్ పిల్లలకి మట్టి అంటితే ఏదో అనుకుంటారు. చూడండి యాక్టివిటీ ఇది దగ్గరుండి చేపిస్తున్నారు, నేర్పిస్తున్నారు ఎలా ఉండాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి. ట్రైనర్స్ దగ్గరుండి వాళ్ళకి ఇట్లా నీళ్ళలో ఇసుకలో పడుకోవటం చేయటము ఇదంతా నేర్పిస్తున్నారు వాళ్ళకి. పిల్లలకి గేమ్స్ ఆడిపిస్తున్నారు. ప్రతి 10-20 మంది పిల్లల దగ్గర ఒక ట్రైనర్ ఉంటుండు దగ్గరుండి టేక్ కేర్ పర్పస్. హాయ్. చాలా పెద్దదండి. ఇలా మనం చూసుకుంటూ పోతే తరగనంత పెద్దగా ఉంది ఇది. ఆల్మోస్ట్ మనం ఒక 200 మీటర్లు నడిచాము. ఇంకా ఉంది. ఇంకా నడుచుకుంటూ పోతే ఇంకొక 1/2 కిలోమీటర్ వరకు జనాలు కనబడుతూనే ఉన్నారు మనకి.
ఎక్కడ చూసినా ఈరోజు చిన్నపిల్లలు ఎక్కువ మంది వచ్చారు. మొత్తం ఒక స్కూల్లో ఒక యూనిట్ మొత్తం తీసుకొచ్చారు. చాలా అందంగా ఉందండి. ఇదే కాదు, ఈ బీచ్కి ఆనుకొని ఇక్కడ హౌసెస్ ఉన్నాయి. కొంతమంది పర్మనెంట్ రెసిడెన్సీ ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారట. యాక్చువల్ టూరిస్ట్ స్పాట్ కాకపోతే ఇక్కడ లివింగ్ చేసే వాళ్ళు ఇక్కడ దీనికి ఒక కథ చెప్పారండి మాకు టూరిస్టు. ఈ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాతకి కొంతమంది సైనికులు, మిగిలిపోయిన సైనికులకు గుర్తుగా, అలాగే వీరమరణం పొందిన సైనికులకు గుర్తుగా ఈ గ్రేట్ ఓషన్ రోడ్ అనేది నిర్మించడం జరిగిందట. ఇంత నీట్గా డెకరేట్ చేయడానికి 20 years పట్టిందట. దీనికి 1901 నుంచి 1920 వరకు ఏం చెప్పాడండి. ఇన్ని ఇయర్స్ దీన్ని ఇలా డెవలప్ చేస్తూ ఉన్నట. రిటర్న్ వచ్చిన అంటే చనిపోయిన వాళ్ళకి గుర్తుగా బతికున్న సైనికులు ఈ విధంగా డెవలప్ చేశారట దీన్ని. ఇట్లా ప్రతి చోట ఈ రోడ్స్ వేయడం కానీ, ఇప్పుడు మేము వచ్చిన రోడ్ ఏదైతే ఉందో జర్నీలో, ఆ రోడ్డు 1901 నుంచి 1920 మధ్యలో వేశారట. అట్లా బిల్డ్ చేసుకుంటూ 350 కిలోమీటర్ల లెంత్ రోడ్డు బిల్డ్ చేయడం జరిగింది. అందువల్లనే దీనికి గ్రేట్ ఓషన్ రోడ్ అని పేరు వచ్చింది. చూడండి ఎంత చక్కగా ఎండకు కూర్చొని కుర్చీలో కూర్చొని పుస్తకాలు చదువుకుంటే యాక్టివిటీ. ఇంకోటి ఏంటిది అంటే ఇక్కడ ఆస్ట్రేలియన్స్ ఎక్కువ మంది నేచర్ని ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు 6 నెలలు జాబ్ చేసి 6 నెలలు ఇక్కడ వచ్చి కంప్లీట్గా రెస్ట్ పీరియడ్ అనమాట. అలా కూడా ఉంటారట కొంతమంది. ఇంకా ఎవ్రీ 4 weeks ఒకసారి రెస్ట్ తీసుకొని ఇలా నేచర్ని ఎంజాయ్ చేయడానికి కొన్ని డేస్ కేటాయించి మళ్ళీ జాబ్కి వెళ్తుంటారట ఫ్రెష్గా. పిల్లలు ఆడుకోవడానికి బోట్స్ ఎవరైనా తీసుకోవచ్చు. అసలు బీచ్ ఇంత కలర్ఫుల్గా నేను ఎప్పుడు చూడలేదండి. మన ఇండియా అయితే వైజాగ్లో బీచ్లో చూశాను. వైజాగ్లో ఒక 2-3 బీచ్లు ఉన్నాయి కదా, ఏరాడ బీచ్, ఆర్కే బీచ్, ఇవి చూశాను. ఇది కంప్లీట్ కలర్ఫుల్ అండి. ఎంతో సందడిగా ఉత్సాహంగా. అసలు పిల్లలకి ఎంత ఫ్రీడమ్ చూడండి. పిల్లలు నీళ్ళలో పోతుంటే చాలా పేరెంట్స్ దగ్గర ఉండకపోవచ్చు కానీ కంప్లీట్ మానిటర్ అండి. కొద్దిగా కేర్ఫుల్గా కూడా ఉండాలి. రీసెంట్గా నేను వచ్చిన తర్వాతకి ఆస్ట్రేలియాలో ఒక షార్క్ అటాక్ చేసిందట. ఒక పర్సన్ చనిపోయాడు, ఒక బాబు. వాళ్ళ ఫాదరు పాప కోసం అన్ని ఆటలు నేర్పిస్తున్నాడు, దగ్గరుండి ఆడిపిస్తున్నాడు, బొమ్మలు చేపిస్తున్నాడు ఇసుకతోటి. టైం అవుతుంది. మా టూర్ మమ్మల్ని కాల్ చేస్తున్నాడు. చూడండి టెంట్లలో సింపుల్ అండి, చాలా లైట్ వెయిట్. ఒక చిన్న బాబు, ఒక 5 ఏళ్ల బాబు మోసుకెళ్ళేంత ఇదిగా ఉంటుంది. టెంట్స్ వెయిట్స్ అంత సింపుల్ థింగ్తో చేసి ఉంటాయి. లైట్ వెయిట్ క్లాత్ అంతే. ఫ్రెండ్స్, మీకోసం మంచి వీడియోస్ అందిస్తున్నాను. మీ నుంచి నేను ఆశించేది ఏం లేదు. జస్ట్ మీ పాజిటివ్ కామెంట్స్, లైక్స్ అండ్ స్పెషల్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ నా నుంచి రావడానికి మీ నుంచి నాకు కావాల్సిన ఎంకరేజ్మెంట్ అది ఇస్తారని ఆశిస్తున్నాను.
ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ మీకు ముందుకు వస్తాను నేను. మీరు దగ్గరుండి చూసిన అనుభూతి నేను కలిగిస్తాను, అది మటుకు షూర్. మీకు ఇక్కడ కల్చర్ కూడా నాకు తెలిసింది చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ ఎలా ఉంటారు ఏంటి అనేది వీడియోలో వర్ణించేటప్పుడు, వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇవన్నీ చెప్పుకుంటూ వస్తుంటాను. చిన్నపిల్లలు బకెట్స్, టాయ్స్ కొనుక్కొని ఆడుకోవడానికి బయలుదేరారు. హాయ్, చిన్న చిన్న పిల్లలు అండ్ చక్కగా ఇది వే, మనం బీచ్లోకి రావడానికి రావాల్సిన వే ఇది. ఆస్ట్రేలియాలో నేను చూసిన, దాదాపు నేను అబ్జర్వ్ చేసిన ప్రతి చోట కూడా వుడ్ తోటి వాడకం ఎక్కువ అండి. ఎక్కడ చూసినా వుడ్ స్టెప్స్, వుడ్ బెంచెస్, వుడ్ టేబుల్స్, వుడ్ ఫర్నిచర్, వుడ్తో చేయబడిన హౌజెస్, వుడెన్తో చేయబడిన హౌజెస్. చూడండి, ఇక్కడే కాదు ఆస్ట్రేలియా మొత్తం ఇంతే. ఈవెన్ పోర్ట్లో కూడా మన అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే బోట్స్, షిప్స్ని నిరోధించడానికి ఇట్లాంటి బల్లలే వాడారు. పెద్ద పెద్ద మనం ఏమంటాం, దూలాలు అంటాము. ఇక్కడ వెహికల్స్ కూడా అండి మళ్ళాగా చిన్న వెహికల్స్ ఏమి యూజ్ చేయరు. ఇక్కడ వెహికల్స్ ఎలా ఉంటాయంటే, వెహికల్స్లో వెనకాల వాళ్ళు ఒక ఏరియాకి వస్తే టూరు, ఒక 1 వీక్ సరిపడా, 10 డేస్కి సరిపడా లగేజీ, సామాన్లు, ప్లస్ మళ్ళీ వాళ్ళు పడుకునే విధంగా ఉండే వెహికల్స్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. చూడండి, చాలా వెహికల్స్ అవే ఉంటాయి మీకు, మోస్ట్ ఆఫ్ ది వెహికల్స్. మేము పైకి వచ్చేసాం, బీచ్ నుంచి కొద్దిగా దూరంగా వచ్చాం. బీచ్ అయితే చాలా అందంగా ఉందండి. మీరు కనుక ఆస్ట్రేలియా వస్తే అస్సలు మిస్ కాంది ఇది ఒకటండి, వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్. నేను చాలా చూశాను, నేను చూసిన వాటిలో నాకు బాగా ఎగ్జైటింగ్ అనిపించిన బీచెస్ ఇవేనండి. పోర్ట్ మెల్బోర్న్ బీచ్ అవన్నీ కూడా చూశాను, కాకపోతే కంపేర్ టు దట్ ఇది నెక్స్ట్ లెవెల్ అండి. ఇక్కడ అందాలని వర్ణించడానికి మనం సరిపోము. ఎంత నేచురల్గా ఏర్పడ్డ అందాలు, దానికి వీళ్ళు చేసిన అరేంజ్మెంట్స్, టూరిస్టులకి కావాల్సిన సదుపాయాలు ఏదైతే ఉందో చూడండి. హౌజెస్ ఎంత అందంగా ఉన్నాయి, చాలా చాలా హౌజెస్ ఉన్నాయండి, అందమైన హౌజెస్. మనం ఫొటోస్ తీసుకుంటూ పోతే ఒక్కొక్క హౌస్కి ఒక్కొక్క ఫోటో తీసుకోవచ్చు, అంతా ఉంది. ఇదిగోండి మా డ్రైవరు మా కోసం వెయిటింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.